అది కొంచెం అప్పటికే వస్తుంది ఆలోచించామంటే నాతో మాట్లాడగా నీకు పని చెప్తాను అక్కడే పెట్టు. కానీ ఇవాళ ఇక్కడ కొత్త శేఖరాన్ని చూస్తున్నాను. డబ్బుకే తప్ప మనుషులకు విలువని శేఖరం కనిపిస్తాను. ఊరిలో నా పరువుకి కనిపించాను. పరువా నాతో మాట్లాడితే పోయే పరువు ఆత్మని తప్పుకొని మాట నిలబెట్టి ఇంకోటి తీసుకో. నీకు నీ కుటుంబానికి ఎంత సాయం చేశారు సార్? అదంతా మర్చిపోయేవట. ఇవాళ నా స్థితి దిగజారిపోయేసరికి నీ దృష్టిలో అంత హీనంగా కనిపిస్తున్నావు. తిప్పాల నాతో మాట్లాడితేనే గౌరవం పోతున్నా మీ అన్నగారు. బోర్డుగా తిప్పేది. నీ కుటుంబ గౌరవం ఎంత మందాన ఉందో నాకు తెలుసా? అటు చూడు, ఆ ఇద్దరిలో నీ కూతురు ఎవరో నీకు తెలుసా? ఇంకే మాట్లాడకండి, నీకు దండం పెడతాను. తెలియదురా? నీకే కాదు, కన్న తల్లికే తెలియదు, ఈ లోకానికే తెలియదు. ఏమిటాడు కూర్చుని ఏమిటాడు కూర్చుని ఏంటి పాపం ఆవిడకేం తెలుసు? పిచ్చి ఇల్లాలు అన్నడికి నేను చెప్తాను. ఆ ఇద్దరిలో ఒక బిడ్డ లక్ష్మి కడుపులో పుట్టింది, ఇంకో బిడ్డ అదే రోజున అదే హాస్పిటల్లో కళ్యాణి అనే ఒక క్యాన్సర్ కడుపులో పుట్టింది. ఎవరి బిడ్డ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఇద్దరిని తన బిడ్డలుగానే పెంచుకుంటున్నా. అడుగు నాకు రాదు. పైన కూడబుట్టువాడు అతను అడుగు రాదు. చూడు ఆడబెట్టాలో. వాడికి నా మీద వాడికి నా మీద ఇది పెట్టు, ఇది ఇక్కడ పెట్టు. ఇదంతా